అక్కడ స్థానిక ప్రజలు అతిథులుగా స్థానిక ప్రజల చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి శంకుస్థాపన చేయించారు. ఉదయం 6 గంటల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తలపెట్టిన ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా వేలాది మంది ప్రజల సమక్షంలో కోలాహలంగా జాతరను తలపించే రీతిలో సాగింది. కొన్ని ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరికొన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి, మరికొన్ని ప్రాంతాలలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, మరికొన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నాయకులు శంషుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం, పర్యవేక్షించాం. కొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా సాబీర్ ఖాన్, అదేవిధంగా మన జలరంగి సుధాకర్ వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచల్ నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. ఇలా ఒకరు కాదు, రెండు కాదు, నేను కానీ, మాజీ మేయర్ భానుశ్రీ కానీ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ, మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ 105 శంకుస్థాపనలో కొన్ని చోట్ల కొంతమంది పాల్గొన్నాం. అన్ని చోట్ల కూడా ఎవరో ఒకరం పాల్గొన్నాం. ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలు చేయలేదు. ప్రజల చేతే శంకుస్థాపనలు చేయించాం. స్థానిక మహిళల చేత, స్థానిక వయోవృద్ధుల చేత, స్థానిక యువకుల చేత శంకుస్థాపనలు చేయించాం. ఉదయం 6:30కే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే 6:30 నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు, మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ, ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, ఖచ్చితమైన తేదీ చెప్తున్నా, మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు. మే 20వ తారీఖున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 303 అభివృద్ధి పనులకి 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో 303 పనులకి పార్టీ కార్యకర్తల చేత, పార్టీ కార్యకర్తే ముఖ్య అతిథిగా, పార్టీ కర్తే ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరందరితో కూడా మే 20వ తారీఖు లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నగర కమిషనర్ గారికి, రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులకి, ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కొన్ని పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 303 పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజే 105 పనులు శంకుస్థాపన చేసుకున్నాం. 2 నెలల్లో పూర్తి చేసి అందిస్తామంటే దానికి ఎంతోమంది కారణం. అందరికీ ముఖ్యంగా ఈ విధంగా ఆశీస్సులు అందించినటువంటి భగవంతుడికి పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడితో అభివృద్ధి ఆగలేదు. ఇప్పుడు దాకా చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. నెల్లూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరు నగర కేంద్రానికి వలసలు వచ్చేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసమో, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసమో, చిన్న చిన్న వ్యాపారాల కోసమో, పెద్ద పెద్ద వ్యాపారాల కోసమో, బిడ్డల చదువుల కోసమో, లేదా కాస్త కూలీ చేసుకుని జీవనం సాగించాలా,
తమ జీవితాలని అభివృద్ధి పదాలు ముందుకు సాగాల అని కోరుకునే వ్యక్తులు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంగోలు, కడప, చిత్తూరు జిల్లా నుంచి కూడా నెల్లూరు జిల్లాకి వలసలు వచ్చేవారంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే వస్తూ ఉన్నారు. ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి ఇక్కడ బాడుకి ఇల్లు దొరుకుతాయి, కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టి నానాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. శివారు కాలనీల్లో అనేక చోట్ల రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యం రావాలా. దానికోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ ఇంకా చేయాల్సింది కూడా నాకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ద్వారా, అన్ని రకాల ప్రయత్నాల ద్వారా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాన్ని చేస్తానని మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నాకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, ఖజానాలో ఒక్క రూపాయి డబ్బు లేకున్నా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు ఎదురు కేటాయిస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరోపక్క దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే, అమరావతిని నిర్మిస్తూ అద్భుత రాజధాని, పోలవరం రాష్ట్ర రైతాంగం దిశ మార్చే పోలవరం ప్రాజెక్టుని వేగంగా పనులు చేస్తూ, మరీ ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేసామంటే టెంకాయ కొట్టాము, ఫోటోలు వాళ్ళు వచ్చారు, వీడియోలు తీశారు, అసలు పనులు జరిగాయి లేదా దీన్నే వ్యతిరేకం. మీకు తెలిసి ఏమైంది నెలలో మీరు వచ్చారు అన్ని కార్యక్రమాలు. టెంకాయ కొట్టామంటే పని పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ రోజు దాకా టెంకాయలు కొట్టి 80% పనులు పూర్తయింది, 20% నిర్మాణ దశలో ఉంది. ఇవి కూడా అంతే. ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తాను. 17వ తారీఖుతో పూర్తవుతాయి. 17వ తారీఖుతో ఈ శంకుస్థాపనలు పూర్తవుతాయి. 23, 24 తారీఖుల్లో గడప కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమం 1, 2, 12 డివిజన్లు ప్రారంభమవుతుంది. అదే తేదీల్లో 23, 24 నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్లో నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని పనులు ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా నేనే పర్యవేక్షిస్తా. అధికారులకు కూడా స్పష్టంగా చెప్పాం, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడితే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిందే. మన తేడా లేదు, దాంట్లో రెండో ఆలోచన లేదు. నేనే పర్యవేక్షిస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు లేకుండా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన వ్యక్తులు ఒక ఓటేసుకున్నారు, నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారు, తప్పు లేదు. కానీ ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హుడికి అందాల. నిజమైన అర్హుడికి చంద్రబాబు గారు ఇచ్చే సంక్షేమం అందాల. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేగా నాకుండే బాధ్యత అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు కావచ్చు, కాలువ కావచ్చు, కరెంటు కావచ్చు, తాగునీటి పైపులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వీటన్నిటి కోసం చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తాను. నియోజకవర్గంలో చరిత్రలో మునుపెన్నడీ లేని విధంగా మర్చిపోలేని రోజు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా 105 శంకుస్థాపనలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఈరోజు 105 శంకుస్థాపనలు స్థానికంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నేతలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందర నాయకుల సమక్షంలో ఆయా డివిజన్లలో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా స్థానికంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా
స్థానిక ప్రజల చేత వారందరితో మాట్లాడి వారు ఏ వర్కులు ఇచ్చినారో ఆ వర్కులకే ఈరోజు ప్రాధాన్యత కల్పించి ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మొత్తంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొదటి రోజు 105 శంకుస్థాపనలు, రాబో వారం రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏదైతే 198 ఉన్నాయో కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో నిన్ననే సోదరులు సేదిరెడ్డి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా 60 రోజుల్లో మే 20 తారీఖు లోపల ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోబడతాయి. గత 8 నెలల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశామో అటు గ్రామాల్లో దాదాపు 7 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే తీసుకున్నామో ఇప్పటికే కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. ఈరోజు శంకుస్థాపన చేసి 60 రోజుల లోపల పూర్తి చేస్తాం. మేమేదో శిలాపలకం వేసుకునో టెంకాయ కొట్టుకునో వెళ్ళిపోయే రకం కాదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. ప్రజలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అటు కూటమి ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యునిగా సేదిరెడ్డి గారికి ఇచ్చిన మెజార్టీని మేము ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు ప్రజలతో నడవాలా, ప్రజలతో మమేకంగా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ప్రజలతో కలిసి నడుస్తాం.